నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో కార్తీక శోభ, నదీ స్నానం, దీపదానం, అర్చనలతో శివనామ స్మరణ. కష్టపడి చదువుకుని సాధించిన డిగ్రీలు ఇవి. బీసీ రాయ్ అవార్డు గ్రహీత నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి ఒకే సెమిస్టర్లో 13 సర్టిఫికెట్ కోర్సులు, 6 టాపర్. రాజమండ్రి వనాలన్నీ జనాలతో కళకళ. కార్తీక మాస వన సమారాధనలతో వెల్లివిరిసిన నూతనోత్సాహం. ఈ నెల 26 నుంచి విధుశేఖర భారతీ మహాస్వామి ధర్మ విజయ యాత్ర, 27న శృంగేరి మఠంలో దత్త పాదుకుల పునఃప్రతిష్ఠ. కార్తీక సోమవారం సందర్భంగా రాజమండ్రి గోదావరి నదీ తీర ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు, దీపదానాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా రాజమండ్రి నగరంలో ఆధ్యాత్మిక కాంతులు వెల్లివిరిశాయి. గోదావరి నదీ తీరంలో కార్తీక దీపాలు కనువిందు చేశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలను వదిలి పూజలు చేశారు. సమీపంలోని శివయ్య ఆలయంలో అభిషేకాలు చేసుకున్నారు. ఆఖరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత, మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి 50 డిగ్రీలు పూర్తి చేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిత్య విద్యార్థిగా ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్నారు. 7 పదులు దాటిన వివిధ రంగాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో పట్టాలు సంపాదిస్తున్నారు. సరస్వతీపుత్రుడిగా నిత్య విద్యార్థిగా స్ఫూర్తిని పెంచుతున్నారు. రాజమండ్రి మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో ఆనందాన్ని పంచుకున్నారు. ఒకే సెమిస్టర్లో 13 సర్టిఫికెట్ కోర్సులు, అందులో 6 టాపర్గా నిలిచారని పేర్కొన్నారు. డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకుని ఈ డిగ్రీలు సాధించారని తెలిపారు. చదువు కొనలేదని, డబ్బులు కట్టి కానీ, హానోరియం ద్వారా కానీ తీసుకున్నటువంటి డిగ్రీలు కాదని, ప్రత్యేక సమయం కేటాయించి ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం వల్ల వచ్చినటువంటి డిగ్రీలని విశ్లేషించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ, రాజీవ్ గాంధీ విద్యాసంస్థల అధినేత జీవి హర్షకుమార్, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ వై గురుప్రసాద్, ఆర్ఎస్ఎస్కు చెందిన ఓలెడి సత్యనారాయణ తదితరులకు గురు సత్కారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డాక్టర్ రామిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పివిఎస్ కృష్ణారావు, ఉపాధ్యాయురాలు జయప్రద తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ ఎన్పిటిఎల్ ప్లస్ కోర్సులకేమో మార్కులు ఇస్తాడు తప్ప గ్రేడింగ్ ఇవ్వడు, ఎందుకంటే మనం సింగిల్గా తీసుకుంటాం కాబట్టి. అదే రెగ్యులర్గా అయితే 1020 మంది పరీక్ష తీసుకున్నారు. అందులో నువ్వు వన్ ఆఫ్ ద టాపర్స్. ది టాపర్ కాదు, ది టాపర్ అంటే ఓన్లీ 1, కానీ ఏ టాపర్ అనమాట, వన్ ఆఫ్ ద టాపర్స్ అని ఇస్తాడనమాట. ఈ వన్ ఆఫ్ ద టాపర్స్ అని ఇచ్చింది ఏంటంటే విశేషం, ఈ 11 రెగ్యులర్ కోర్సుల్లోనూ 6 కోర్సులు నేను టాపర్గా వచ్చాను. అది నేనే ఊహించలేదు అసలు. 6 కోర్సులు ఒక రూట్లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం పెద్ద కష్టంగా చదువుకుని రాసేసి ఇట్స్ బ్రెయిన్. ఆ బ్రెయిన్తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్తో కూడా ఇంత మార్వెలస్ అంటే అంత బాగా బ్యూటిఫుల్గా కన్ఫర్మ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం. అక్లార్కి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నాం. కేవలం ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా జీవితాన్ని అనుష్ఠించే పద్ధతి, ఒక
సమయపాలన గురించి చెప్పడం వేరు, సమయపాలనని చెప్పక్కర్ లేకుండా ఆచరించి ఆయన ఒకరి యొక్క ఆచరణ వల్ల సమయపాలన అనేది మనం నేర్చుకోవడం వేరు. గౌతమ్ అదానీని తక్షణం అరెస్టు చేయాలని, ఆర్థిక నేరస్తుడు అదానీని కాపాడుతున్న ప్రభుత్వ వైఖరి మార్పు రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. రాజమండ్రి శ్యామలా సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. లంచాలు ఇచ్చి చేసుకున్న తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలని కోరారు. అదానికి కేటాయించిన భూములను, ప్రజల సంపదను వెనక్కి తీసుకోవాలని, విశాఖ డేటా సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే కేసు నమోదు చేసేటట్లు సిబిఐ ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, సావిత్రి, తాతారావు, రామకృష్ణ, ప్యారి, వెంకటలక్ష్మి, రాంబాబు, రాజేష్, రమేష్, సుధా, భారతి, శ్రీనివాస్, కనక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఆయనకి ఒత్తాసు పలుకుతున్నాయి, సాయం చేస్తూ ఉన్నాయి. భారతదేశ ప్రజల మీద భారాలు మోపి అదాని సంపదను పెంచడమే లక్ష్యంగా ఉన్నారు. అందుకనే ఆర్థిక నేరస్తుని అరెస్ట్ చేయాలి. ఆర్థిక నేరస్తుడికి మద్దతు ఇచ్చే వారి మీద కూడా ఇవాళ కేసులు మోపాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమాన్ని రాజమండ్రి శ్రీరాంపురం జనార్దన్ తోటలో కాపునాడు కార్తీక వనసమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాపునాడు రాజమండ్రి పార్లమెంటు కార్యవర్గ ఆధ్వర్యంలో శ్రీరాంపురం జనార్దన్ తోటలో కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాపునాడు జాతీయ గాళ్ల సుబ్రహ్మణ్యం, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు కోటపల్లి రామారావు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బొమ్మల దత్తు, అడపాల రామకృష్ణ, వైసీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, సోము వీర్రాజు అల్లుడు డాక్టర్, సినీ నటులు భద్రం, దేశరెడ్డి బలరాం నాయుడు, నందిపు శ్రీనివాస్, ఉత్తమలేశ్వరి, జ్యోతుల నవీన్, మజ్జి రాంబాబు, పోలాక పరమేష్, కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ కార్యవర్గ అధ్యక్షులు గూద రఘునరేష్, ముమ్మిడి రాంబాబు, విన్నావాసు, దేశరెడ్డి రాంబాబు, కాళ చక్రరావు, శంకన్ జగదీష్, పుర్లంకల మహేష్, డి చక్రపాణి, ముమ్మిడి వీరబాబు, ర్యాలి రామకృష్ణ, రుద్రప్రసాద్, వీరబాబు, రొక్కన్ నాగు, తలార్ శ్రీనివాస్, పి శ్రీనివాస్, పసలపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. చాలా మంది కుటుంబాల్లో ప్రతి ఇంట్లో ఒక్కలైనా కనీసం యూఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మీరు కూడా శ్రద్ధ చూపించి పిల్లల్ని బాగా చదివించడం వల్ల ఇవాళ ఇంచుమించుగా ప్రతి కుటుంబం నుంచి ఒక్కలైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ అక్కడ ఉద్యోగం చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మీరు నిరంతరం కొనసాగించాలని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మన తరచూ కలుస్తూ ఉండాలి. మీరేం చేస్తారు, నేనేం చేస్తాను తెలియాలి. మన ఫ్యామిలీస్ కలవాలి. ఇవన్నీ జరిగితేనే మన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరేం చేస్తున్నారో తెలియకుండా నేను ఏం చేయగలను, ఏం చెప్పగలను. కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కుల పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అందరూ భోజనాలు చేస్తూ ఉండండి. నేను మళ్ళీ తర్వాత కలుద్దాం. నమస్తే. ఏ విధమైన వాళ్ళు ఆరోగ్యంగా కానీ, చదువులో కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సంఘాలు ఒకటై వాళ్ళని హక్కుని చేర్చుకుని వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తీర్చినప్పుడే మనం ఈ సంఘాలకు ఉన్న గౌరవం పెరుగుతుంది. మంచి కార్యదీక్షాపరుడు, ఇలా అన్ని లక్షణాలు ఉన్న
కరెక్ట్ నాయకత్వ లక్షణాలు కలిగిన అన్ని గుణాలు కలిగి ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన గూదే నాయకత్వంలో రాష్ట్రంలోనే ఈ కాపునాడు బలోపేతం కావడానికి ప్రధాన కారకుడు అవ్వాలని కోరుకుంటూ వివరాలన్నీ కనుక్కొని వీలైనంత త్వరలోనే దీని మీద కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆ తదుపరి మాకు సీఎం గారి ఆఫీస్ నుంచి తగిన ఉత్తర్వులు కూడా వచ్చాయి. అంతిమంగా అది ప్రభుత్వ పరిశీలనకి వెళ్ళింది. వీలైనంత త్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చాలని కోరుకుంటూ అభివృద్ధి ప్రతిఫలాలు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మేమందరం కూడా ప్రజలకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ వస్తారని మనసావాస కోరుకుంటూ అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు అందిస్తానని చెప్పి ఎన్ని ఆటంకాలు వచ్చినా నరేష్ మాత్రం మరి నడుము కూర్చోకుండా ఎన్నో ఆటంకాలు తెప్పించారు. ఎన్నో తెప్పిస్తున్నా సరే అతను నేను ఉంటాను అని చెప్పి ముందుకు వెళ్తున్నందుకు అతనికి ముందుగా అభినందిస్తూ వారి టీంని అందరినీ కూడా ప్రత్యేక చదువుతున్నాడు. మా అమ్మాయి పలానా చోటు ఉద్యోగం చేస్తుందని మనకి మ్యారేజెస్ కూడా ఇబ్బంది లేకుండా అన్నింటికి కూడా పలానా వ్యక్తులు పలానా మన రిలేషన్ ఉన్నారు, పలానా ఏరియాలో మనకు బంధువులు ఉన్నారు అని కూడా ఒక కలయిక ఏర్పాటు చేసినందుకు ఇవాళ ఈ కమిటీని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం గడపడం అంటే చాలా కష్టతరమైన విషయం. అది ఆర్థిక సమస్యనైనా కానీ వీళ్ళందరినీ కూడబెట్టడం కూడా సమస్యగా ఉన్నా కూడా తను అన్నీ అధిరోహించి తను ఈ నిర్ణయం నిర్వహించడానికి వారికి ప్రత్యేకంగా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైబంధిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారదలు పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తాడాల కొండరాజును నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తాడాల కొండరాజు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మార్పు మొదలైందని, తన పాత పరిచయాలతో కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని, విధి విధానాలను స్థానిక నేతలకు వివరించి పార్టీకి ఆకర్షితులయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తాడాలను పలువురు నాయకులు పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేటీ రామారావు, షేక్ జయలలిత, కె లీలావతి, రాజమండ్రి రూరల్ కడియం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎస్ఎన్ రాజు, ఏ వెంకటేశ్వరరావు, కొత్తపల్లి సత్యనారాయణమూర్తి, పాటన్శెట్టి చంద్రాయుడు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి వీళ్ళంత మంచి రోజునే ఓపెన్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఎమ్మెల్యే అవడానికి ఆ మహాశివుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. మరి ఈవేళ ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీ ఎంతో స్పీడ్ గా పరుగులు పెడుతుంది. ఆమె ప్రతి చిన్న విషయానికి కూడా మేడం గారు స్పందిస్తున్నారు. రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా వైష్ణవి గార్డెన్స్లో వైఎంవిఏ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. మధురపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా వైష్ణవి గార్డెన్స్లో పోల్సానపల్లి హనుమంతరావు బ్రదర్స్ తోటలో వైఎంవిఏ, వైసా హాస్టల్, బిఎల్ఏ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ ఏపీఐఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు, మైలవరపు శ్యామలరావు, గ్రంథి పద్మ, సత్యవరపు సత్యనారాయణ, మండపల్లి శివ, వాకచల్ల కృష్ణ, ఎన్నెమూరి రాంబాబు, కోర్మదాసు ప్రభాకర్ తదితర ప్రముఖులు విచ్చేశారు. సుమారు 10,000 మంది భక్తులు కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు. వైసాస్ మహిళలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం విందు జరిగింది.
రాజమండ్రి గౌడ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి గౌడ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలో ఉన్న రాజగురు బోనుమద్ది రామలింగ సిద్ధాంతి ఆగమ ఆశ్రమ తోటలో రాజమండ్రి గౌడ సంక్షేమ వేదిక కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన సూర్యనారాయణ, జేఏసీ కన్వీనర్ మార్గాన్ నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మార్గాన్ సత్యనారాయణ, నామవరం గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డిగా అప్పారావు గౌడ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు మణ్యం సన్నిబాబు, ఉపాధ్యక్షులు బెల్లపకొండ వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళం శ్రీనివాస్, కార్యదర్శి మార్సెట్టి రాజు, కోశాధికారి అంగర వివిఎస్ భాస్కర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె కిషోర్ గౌడ్, లీగల్ అడ్వైజర్ మార్సెట్టి వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదారులు చిటికన్ సూర్యారావు, మేడూరు నాగేశ్వరరావు, సంఘ ముఖ్య సలహాదారులు మేకా రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేటి భీమారావు, మార్గాన్ చంటిబాబు, కోమటి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసుకున్న లక్ష్మీ పద్మావతి గోదాండాల్ సైత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాసం నిత్య అన్న సమారాధన కార్యక్రమం 24వ రోజుకు చేరుకుంది. 24వ రోజు కార్తీక సోమవారం గాడాల వాస్తవ్యులు అభయ పొన్నూరు వెంచర్స్ అధినేత అడ్డాల శివసూర్య చక్రవర్తి వీర అంజలేదేవి దంపతులు వారి కుటుంబ సభ్యుల సంస్కారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర అడ్డాల గార్డెన్స్ కొల్లూరు గోపాలకృష్ణ తోటలో విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద అడ్డాలవారి గార్డెన్స్ కొల్లూరు గోపాలకృష్ణ తోటలో కార్పొరేటర్లు వన సమారాధన విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వన సమారాధన వ్యవస్థాపకులు పమిడిమిల్లి కోటేశ్వరరావు, ఈశ్వరి దంపతులు ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్, డాక్టర్ మేడిది నాగేశ్వరరావు శిష్య బృందం కూచిపూడి నృత్యం నిర్వహించారు. జానపద నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా నిర్వహించారు. మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేవగుప్త శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బిట్టికొండ భాస్కర్ రావు, గౌరవ సలహాదారులు కొమ్మోజు రాధాకృష్ణ, గుంటముక్కల ప్రభాకర్, జనరల్ సెక్రటరీ వీరబాబు, కమిటీ ఇన్ఛార్జ్ నక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ వడ్రంగి పనివార సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, విశ్వకర్మ కార్పొరేటర్స్, ఫౌండేషన్ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ నెల 26న శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి రాజమండ్రి నగరానికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి ధర్మయాత్రలో భాగంగా ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరం విచ్చేస్తున్నారు. గోదావరి గట్టున ఉన్న శృంగేరి శంకరమఠం త్యాగరాయ నారాయణదాస సేవా సమితి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పలు ధార్మిక కార్యక్రమంలో విధుశేఖర భారతీ మహాస్వామి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో మీడియా సమావేశం నిర్వహించారు. కన్వీనర్లు విశ్వనాథం భాస్కర్రాం, మద్దూరి శివసుబ్బారావు, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, వేదుల శేషగిరి వరప్రసాద్, గౌతమి నేత్రాలయం సీఈఓ బి విజయకుమార్ తదితర ప్రముఖులు విధుశేఖర భారతీ మహాస్వామి ధర్మ విజయాత్ర వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రాం మాట్లాడుతూ తొలి రోజున 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురువుల ఆగమనం ఉంటుంది. వారికి పూర్ణకుంభ స్వాగతం, 6:30కు వేదస్వస్తి, నాదస్వరం, నామ సంకీర్తనలతో శోభాయాత్ర శంకరమఠం నుంచి త్యాగరాజ నారాయణదాస సేవా సమితి వరకు నిర్వహిస్తారు. 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులు ధూళి పాదపూజ, విశ్వనాథ్ భాస్కర్రాం దంపతులు ఫల సమర్పణ చేస్తారు. హోతా సీతారామశాస్త్రి దంపతులు వస్త్ర సమర్పణ చేస్తారు. రాత్రి 7:30కు స్వాగత సభ నిర్వహిస్తారు. ప్రాచార్య సలాక రఘునాథ్ శర్మ స్వాగత పత్ర సమర్పణ అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రిచే శృంగేరిపేట వైభవ ప్రవచనం, చంద్రమౌళీశ్వర పూజ ఉంటాయి. ఇక రెండో రోజున 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ, 9 గంటలకు శారదాంబ, శంకరాచార్య, దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, 1910వ సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు ప్రతిష్ఠించిన దత్తపాదుకుల పునఃప్రతిష్ఠ కార్యక్రమం శృంగేరి శంకరమఠంలో నిర్వహిస్తారు. 10:30కు త్యాగరాజ ప్రాంగణంలో జగద్గురుల సమక్షాన వేదసభ, భక్తులకు దర్శనం. 5 గంటలకు త్యాగరాజ ప్రాంగణంలో జగద్గురు సమక్షాన శతావధాని, గన్నవరం, లలితాదిత్యచే అష్టావధానం, పండిత సత్కారం, గురువందన సభ, చంద్రమౌళీశ్వర పూజ తదితర కార్యక్రమాలుంటాయి. మూడో రోజు 29వ తేదీ గురువారం 8 గంటలకు సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుందని తెలిపారు. 8:30కు నాయకంపల్లికి జగద్గురులు పయనమవుతారు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్చే హరికథా గానం ఉంటుంది. 7 గంటలకు త్యాగరాజ ప్రాంగణానికి జగద్గురువుల ఆగమనం ఉంటుంది. శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. 4వ రోజు 29వ తేదీ 8 గంటలకు సమితి ప్రాంగణంలో చంద్రమౌళేశ్వర స్వామివారి పూజ, 9 గంటలకు విరించి వానప్రస్థాశ్రమ సందర్శన, గురువందన సభ నిర్వహిస్తారు. జగద్గురువుల అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ శృంగేరిపేటం అడ్మినిస్ట్రేటర్ సీఈఓ పిఏ మురళికి గౌరవ సత్కారం నిర్వహిస్తారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వ నివారణ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపత రుద్రహోమం, పిల్లలకు నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. 10:30కు కొంతమూరు దత్తాత్రేయ వేదగురుకులం సందర్శన చేస్తారు. 11:30కు త్యాగరాజ ప్రాంగణంలో భక్తులకు దర్శనాదులు ఉంటాయన్నారు. సాయంత్రం 5 గంటలకు టీవీ5 ఆధ్వర్యంలో జరిగే శివపార్వతుల కళ్యాణంలో జగద్గురుల అనుగ్రహ భాషణం చేస్తారు. రాత్రి 8 గంటలకు త్యాగరాజ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం, గురువందన సభ, చంద్రమౌళీశ్వర పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ స్వామివారి దర్శనానికి విచ్చేసి ఆయన దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మాధికారి బాలాజీ, వక్కలంక శ్రీరామచంద్రమూర్తి, మద్దూరి శివరామ శశిభూషణ్, గౌతమి నేత్రాలయం వైద్యులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలాప్రగడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణార్థం చేసే పనే తప్ప ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. వాళ్ళు జగద్గురువులు పూజలు చేశారంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనంతా నమ్మకం. అది అలాగే జరుగుతున్నాయి. ఈ రాజమండ్రి అంటే ప్రతి స్వామీజీ కూడా ఈ పెద్ద పెద్ద పీఠాలంతా కూడా రాజమండ్రిలో వచ్చి చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఈ గోదావరి తీరాన్ని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ అనుగ్రహించారు.
దీంట్లో రిసెప్షన్ కమిటీలో పుర ప్రముఖులు అందరినీ వేశాం. దీంట్లో అందరినీ అకామిడేట్ చేయలేకపోవచ్చు, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని తర్జన పడకుండా ఈ కార్యక్రమానికి మాకు తోచిన పేర్లు ఇంపార్టెంట్గా రాజమండ్రిలో మనం నగరంలో ఎవరిని గౌరవించుకుంటే బాగుంటుంది అన్న అందరూ రాశాం. తర్వాత జగద్గురువులు 27వ తారీఖున కుంభాభిషేకం అనేది ఆయన మెయిన్గా ప్రిన్సిపల్గా కుంభాభిషేకానికే వస్తున్నారు శృంగేరి మఠం. అదొకటి మీరు జాగ్రత్తగా కవర్ చేసుకోవచ్చు. వేదసభ ఒకటి జరుగుతుంది, అదొకటి చూడొచ్చు. అష్టావధానం గన్నవరం లలిత ఆదిత్య గారు అని చెప్పి ఆయన అమెరికా నుంచి వచ్చి కెనడా నుంచి వచ్చి అక్కడే చదువుకుంటున్నాడు శృంగేరిలో. ఆయన ఇప్పుడు అష్టావధానం చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది మరి మల్లాపురం శ్రీమన్నారాయణ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. విరించి వనప్రస్థాశ్రమం అదొకటి చూడండి. దత్తాత్రేయ వేద విద్యా గురుకులం సందర్శన, హైలైట్స్ ఇవి జరుగుతాయి. నిత్యం ఇక్కడ జరిగే కైంకర్యాలు పూజలు ఇవన్నీ కూడా మామూలుగా చంద్రమౌళీశ్వర పూజ అన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇదండి విషయం. రావాలి. ఇది ఏదో ఆహ్వాన కమిటీ అన్నది బాధ్యతలు నిర్వర్తించడానికి కొంతమంది పూనుకున్నాం, కానీ ఇది అందరికీ భక్తులు వాళ్ళంతటా వారు వచ్చి ఆయన మాట అనుగ్రహ భాషను విని మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవడానికి చేయవలసింది. మన అందరం వారి గౌరవంగా చేయవలసిన పూజలు అవి చేయవలసిన పూజ ప్రతి వ్యక్తికి ఉంది. హిందూ అన్న ప్రతి వాడికి ముఖ్యంగా. నేనైతే ఇంకొంచెం అడుగు ముందుకు వేసి హిందూ కాదు ఇతర రిలీజియన్ వాళ్ళు కూడా అసలు అంటే ఏమిటి హిందూయిజం గురించి వారి ముఖత వింటే అది హిందూ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవడానికి సాగుతుంది. అందుకని ప్రాచుర్యం జరగాలి. పూజలు లేకపోతే ఆ యంత్రానికి కూడా కావాల్సి వచ్చిన బలాన్ని అంతా కూడా వారే అనుగ్రహిస్తున్నారు. సో అంచేత ఇవి చాలా మహిమ గల పీఠం కింద దీన్ని గురుగారు మారుస్తున్నారు. ఇది వారు అనుగ్రహిస్తున్నారు. రెండు ఇందాక ఆయన చెప్పినట్టుగానే నేను కొద్దిగా ఈ లలితాదిత్య గురించి వస్తే చాలా చిన్నవాడు అండి అతను. నేను మొన్న వెళ్ళి కూడా చూశాను. అతను ఎన్ఆర్ఐ అయినా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా కార్యక్రమాలు చేశాడు. సో ఇవి మా పీఠం తరఫున మేము చేసేది. తర్వాత ఇంక మిగిలినవన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందుకూరుపేట R&R-B రహదారి కంబలంపాలెం జంక్షన్ శివాలయంలో భక్తులు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం రావిలంక ఇందుకూరుపేట R&B రహదారి కంబలపాలెం జంక్షన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా R&R కాలనీ గ్రామస్తుల ఆధ్వర్యంలో శివాలయం వెనుక మామిడి తోట ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోతవరం, దేవారం, పోతుకొండ, సర్భవరం, ఉప్పయ్యపాలెం, రామన్నపాలెం, గొందూరు, R&R కాలనీ, నేలకోట, చిన్నారగండి, పెనకలపాడు, R&R, కె వీరవరం, గానుగులమందు, ఏనుగులగూడెం, మంటూరు కాలనీలు, గండికోట, ఇందుకూరుపేట, రావిలంక, ఫజులాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి 3000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పురాతన కాలం నుంచి ముంపుకు గురైన గుబ్బలపాలెం గ్రామంలో వెలిసిన శివాలయాన్ని పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇందుకూరుపేట రావిలంక మార్గ మధ్యలో కమలంపాలెం జంక్షన్ పండావారి తోటలో స్థలం ఇవ్వడంతో 3 సంవత్సరాల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుబ్బలపాలెం R&R కాలనీ నిర్వాహకులు తెలియజేశారు. ఇలాంటివి
రాజమండ్రి పుష్కర్ ఘాట్ శ్రీ శ్రీ దత్త సాయేశ్వర మందిరంలో కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం చేశారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద హెడ్ వాటర్ వర్కర్స్ ఎదురుగా దత్త సాయేశ్వర మందిరంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, సాయిబాబా వారికి 500 కేజీల విభూతితో 1,00,000 విభూతి అర్చన కార్యక్రమాలు, మద్దల మంగరాజు నాగమణి దంపతులు పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు చిలకమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎల్వి రామారావు, కె రామచంద్రమూర్తి, ఎల్ఏ కొండలరావు, కె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో కార్తీక శోభ, నదీ స్నానం, దీపదానం, అర్చనలతో శివనామ స్మరణ. కష్టపడి చదువుకుని సాధించిన డిగ్రీలు ఇవి. బీసీ రాయ్ అవార్డు గ్రహీత, నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి. ఒకే సెమిస్టర్లో 13 సర్టిఫికెట్ కోర్సులు, 6 టాపర్. రాజమండ్రి వనాలన్నీ జనాలతో కళకళ. కార్తీక మాస వన సమారాధనలతో వెల్లివిరిసిన నూతనోత్సాహం. ఈ నెల 26 నుంచి విధుశేఖర భారతీ మహాస్వామి ధర్మ విజయ యాత్ర, 27న శృంగేరి మఠంలో దత్త పాదుకుల పునఃప్రతిష్ఠ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.